రంగారెడ్డి జిల్లా కుంట్లూరు పెద్ద చెరువు కబ్జాపై నిన్నటి నుండి హైడ్రా అధికారులు సర్వే చేస్తున్న స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కుంట్లూరు పెద్ద చెరువు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారని తెలిపారు. చేయాలంటే బార్డర్ నుంచి తీసుకెళ్లాలి అంతేగాని సో దిస్ కెనాట్ బి పార్ట్ ఆఫ్ ద లేక్. మరి ఈ రోడ్ ఎట్లా వేశారు? థర్డ్ పార్టీ అంటే ఎవరు వేశారు? తీసేయాలి. అప్పుడు థర్డ్ పార్టీ అంటే కేసు పెట్టాలి, తీసి లోపల వేయాలి. థర్డ్ పార్టీ అంటే మీరు కాక ఎవడు కాక ఎవడేస్తారు? మున్సిపాలిటీ కాక ఎవడేసారో తెలియాలి కదండి. సో దిస్ పార్ట్ ఆఫ్ ద మరి కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత ఎట్లా చేస్తున్నారు? అంటే అది కౌన్సిల్ చేశారు సార్ వాళ్ళు. కౌన్సిల్ తీర్మానం ఎట్లా అట్లా చేయడానికి లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెరువు తీది దిస్ ఈస్ ద కడస్ట్రల్ మ్యాప్. వాళ్ళు చేసిన ఎక్స్క్యూషన్ చేయలేదు సార్. 185 ఏదైతే వస్తుందో చేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు 185 మొత్తం FTL లో పరిగణించాలి. 185 ఓకే. సో ఇప్పుడు మీ 185 దీంట్లో ఉన్నది టోటల్ ఇది మొత్తం 185 సార్. ఇట్లా కనిపించేది అంతా. ఓకే. ఇప్పుడు రోడ్డు ఎక్కడి నుంచి స్ట్రైట్ ఎట్లా పోతుంది? ఇదే ఈ లైన్ 185 సర్వే చేస్తున్నారు. అంటే ఇప్పుడు చెరువు ఎక్కడ దాకా ఉంది? చేస్తున్నాం సార్ FTL ఎక్కడ దాకా ఫిక్స్ చేశారు? ఇదే సార్ పాతది నోటిఫైడ్ ఇదే సార్ లోపల. FTL ఇక్కడ దాకా. అంటే ఇప్పుడు రోడ్డు ఇటు పోతుందా? ఇది రోడ్ సార్. బట్ ఓన్లీ టెక్నికల్ గా 185 లో ఉందన్న దానికే కంప్లైంట్ అంతే సార్. ఓకే. బట్ ఈ FTL లో కెడస్ట్రల్ మ్యాప్ ప్రకారం ఎంత ఉంది? ఇక్కడ 90 ఎకరాలు చెరువు. సో అది ఒరిజినల్ గా 90 ఎకరాల చెరువు. విలేజ్ మ్యాప్ ప్రకారం 95. సో చెరువు అదే ఉంటుంది. రేపు నోటిఫై చేసి అదే వస్తుంది. ఇప్పుడు 65 ఎకరాలు అనేది తీసుకుందాం మేము లెక్కలో. చెరువు కెడస్ట్రల్ మ్యాప్, విలేజ్ మ్యాప్ అండ్ పాత లేక్ స్ప్రెడ్ ఏరియా ఫ్రమ్ డేటా నుంచి NRSA డేటా అన్ని తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కుంట్లూరు పెద్ద చెరువు కబ్జాపై నిన్నటి నుండి హైడ్రా అధికారులు సర్వే చేస్తున్న స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కుంట్లూరు పెద్ద చెరువు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారనే ఆరోపణలతో నిన్నటి నుంచి సర్వే చేస్తున్నారు హైడ్రా అధికారులు. పెద్ద అంబర్పేట్ వైస్ చైర్మన్ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి 2023లో తీర్మానం చేయడంపై పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్. చెరువు భూమిలో ఎలా రోడ్డుకు నిధులు కేటాయిస్తారని మున్సిపల్ కమిషనర్ ని ప్రశ్నించారు రంగనాథ్. సర్వే త్వరగా పూర్తి చేసి చెరువు పట్టాభూమి బార్డర్లో రోడ్డు ఫిక్స్ చేయాలని హైడ్రా సిబ్బందికి సూచించారు. చెరువు స్థలంలో రోడ్డు వేస్తే తొలగించాలని హైడ్రా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు రెండవ రోజు హైడ్రా సర్వే సాయంత్రం వరకు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, GHMC పరిధి నుండి హైడ్రా అధికారులు అయితే గ్రేటర్ హైదరాబాద్ లోపల ఉన్నటువంటి మున్సిపల్ ఏరియాలకు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాము. ఈ గత 2 రోజులుగా నిన్న ఇవాళ అయితే హైడ్రా అధికారులు అయితే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టల మండలం కుంటూరు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువును అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలించి సర్వే చేయడం అయితే నిర్వహిస్తా ఉన్నారు. అయితే నిన్నటి దాదాపు 5 నుంచి 6 గంటల పాటు సర్వే చేసినటువంటి అధికారులు అయితే కొద్దిపాటి నివేదికనైతే ఉన్నతాధికారులకు అయితే సమర్పించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ రోజు ఈ హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అయితే అక్కడ పెద్ద చెరువు వద్దకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పెద్ద చెరువును పరిశీలించినటువంటి రంగనాథ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ అయితే అడిగి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులను కానీ అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో కూడా చర్చించడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చెరువు 185 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి చెరువు అయితే ఎన్ని ఎకరాల్లో ఉంది, గతంలో సర్వే చేసినటువంటి అధికారులు 2013లో అయితే 65 ఎకరాలుగా ఉన్నట్టు మాత్రమే చూపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది స్థానిక నాయకులే కానీ స్థానిక ప్రజలే కానీ చెరువు దాదాపుగా ఒక 25 నుంచి 30 ఎకరాలు అయితే కబ్జా అయిందని చెప్పేసి అయితే గత వారం 10 రోజుల క్రితం అయితే ఉన్నతాధికారులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగానే హైడ్రా అధికారులు ఇరిగేషన్ అధికారులు నిన్న నుంచి అయితే అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి సర్వే చేయగా దాదాపు 95 ఎకరాల పాటు ఉన్నటువంటి చెరువు ఇప్పుడు ప్రస్తుతం 65 ఎకరాలే ఉందని చెప్పేసి అయితే అధికారులు తేల్చడం జరిగింది. దీంట్లో కొంతమంది రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని పదవులను అడ్డుపెట్టుకుని 185 సర్వే నెంబర్ గుండా కొద్దిపాటి 40 ఫీట్ల రోడ్డును మాత్రం తన సొంత స్వలాభం కోసం అయితే రోడ్డును వేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం కూడా చూడొచ్చు. దాన్ని ఆసరాగా తీసుకుని అయితే అధికారులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ భూమిలో నుండి అదేవిధంగా చెరువు పక్కన ఉన్నటువంటి శిఖం భూముల నుండి అయితే ఎలాంటి అనుమతులు లేకుండా అదేవిధంగా ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి అయితే రోడ్డు వేయడానికి లేదని చెప్పేసి రంగనాథ్ అయితే అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ వేసినటువంటి రోడ్డును కూడా పూర్తిగా తొలగించాలి అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ అయితే గట్టి హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి విజువల్స్ కూడా మనం విజువల్స్ చూస్తున్నాము. అయితే ఇక్కడ పూర్తిగా 2023 సంవత్సరంలో ఏదైతే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారైతే తీర్మానం చేసినటువంటి
పత్రాన్ని అయితే మనము తీసుకోవడం జరిగింది. దాంట్లో దాదాపుగా డ్రైన్ వాటర్ గురించి పోవడానికి అని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించి దాంట్లో 2023లో ఒక తీర్మానం అయితే కౌన్సిల్ తీర్మానం అయితే చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల మేర బడ్జెట్ తో ఇక్కడ రోడ్డు వేయాలని చెప్పేసి కౌన్సిల్ తీర్మానం అయితే చేయడం జరిగింది. దానికి కమిషనర్ ని అయితే రంగనాథ్ కమిషనర్ ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో స్థానిక మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డిని అయితే ప్రశ్నించడం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ లో చేసిన సమయంలో మీరు ఉన్నారా, దీనికి ప్రభుత్వ భూమిలో ఏదైతే చెరువు పక్క నుంచి ఉన్నటువంటి 185 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూమి నుండి వేయాలని చెప్పేసి ప్రభుత్వ సర్వే నెంబర్ నుంచి రోడ్డు వేయాలని చెప్పేసి మీరు కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు ఉన్న సమయంలో మీరు ఉన్నారా, దీనికి మీరు ఆమోదించారా అని చెప్పేసి అయితే గట్టిగా ప్రశ్నించడం జరిగింది. నాకు కౌన్సిల్ తీర్మానంలో తీర్మానం చేశారు కానీ మేమైతే ఆమోదించలేదు, దీనికి బడ్జెట్ అయితే కేటాయించలేదని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ అయితే రంగనాథ్కి చెప్పగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ లో మాత్రం ఎలా పడితే అలా చట్టవిరుద్ధంగా మీరు ఇష్టం ఉన్నట్టు తీర్మానం చేసుకోవడం ఏంటని చెప్పేసి గట్టి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. వెంటనే ఇక్కడ వేసినటువంటి 40 ఫీట్ల రోడ్డు అయితే తొలగించాలి. అదే విధంగా ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించిన కొద్దిపాటి ఆ రోడ్ అయితే భూములకు వెళ్ళడానికి కావాలి కాబట్టి మొత్తం ఫినిషింగ్ చేసిన తర్వాత ఏదైతే 95 ఎకరాల పెద్ద చెరువు ఉందో ఆ పెద్ద చెరువుని పూర్తిగా పరిశీలించి సర్వే చేసిన అనంతరం మాత్రం ఫినిషింగ్ ఏర్పాటు చేసి 10 ఫీట్ల నుంచి 15 ఫీట్లు ఏదైతే ఏదైనా వాహనాలకు సంబంధించి అక్కడ ఎడ్ల బండ్లే కావచ్చు, కొంతమంది ట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించిన నిత్యావసర ఏదైనా అవసరాలకు ఉపయోగపడే విధంగా అయితే బాటను తీయాలి. ఇప్పుడు వేసినటువంటి రోడ్డును మాత్రం పూర్తిగా తీసేయాలి. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దాదాపు ఈ సాయంత్రం వరకు కూడా పూర్తి సర్వే పూర్తి చేసి రేపు నివేదిక సమర్పిస్తే రేపటి నుంచి అయితే పనులు ప్రారంభించాలని చెప్పేసి అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి.